నమస్తే, నేను మీ సతీష్. 2019 ఎన్నికల్లో సంచలనం రేకెత్తించినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎదురు దెబ్బ తగలబోతోందనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉందా అంటే తాజా పరిణామాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తోంది. అందుకే ఆయన ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా పక్కదారి పట్టించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే మొదటి నుంచి కూడా ఈ కేసు కొనసాగినటువంటి తీరును చూస్తే ఆనాడు నారాసుర రక్త చరిత్ర అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకొచ్చారు. అసత్య ప్రచారం ఎందుకంటున్నాం అంటే ఆనాడు ఏదైతే హత్య జరిగిందో ఇందులో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే అమర్నాథ్ రెడ్డి గారు, బీటెక్ రవి గారు ఇందులో వీళ్లే కుట్రకోణం, వీళ్లే కుట్ర పన్నారు అంటూ కూడా ఆనాడు ఆయనకున్నటువంటి మీడియాలో సాక్షి పత్రికలో కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు ప్రచారం చేసినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఈయన అధికారంలోకి వచ్చాక సిబిఐకి విచారణ అక్కర్లేదు అంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ని కూడా వెనక్కి తీసుకున్నారో, ఆ తర్వాత సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ జరపాలి అంటూ ఆవిడ కోరారు. సిబిఐ విచారణ చేస్తున్నటువంటి క్రమంలో వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా నిగ్గు తేలుతూ వచ్చినాయి. ఈ రోజున నిందితులుగా అరెస్ట్ అయ్యి జైల్లో మగ్గుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు? జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగే కదా. దీంతో పూర్తిగా ఒక స్పష్టత వచ్చింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేవలం ఎన్నికల్లో ఈ సానుభూతిని వాడుకోవాలి అని చెప్పి ఈ విధంగా చంద్రబాబు గారి పైన, మిగతా వారందరిపైన కూడా అసత్య ప్రచారాలు చేశారు అనేటువంటిది సిబిఐ విచారణతో అయితే కనుక ప్రజలకు కూడా స్పష్టమైపోయినటువంటి పరిస్థితి. మరి అదే సమయంలో వాస్తవాలు కూడా ఏ విధంగా నిగ్గు తేలుతూ వచ్చాయి అంటే దస్తగిరి ఆనాడు అప్రూవర్గా మారిన తర్వాత ఆయన చెప్పినటువంటి ఒక్కొక్క అంశంతో సిబిఐ అధికారులు దాదాపు 270 మంది వరకు కూడా సాక్షులను విచారణ చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అటు భాస్కర్ రెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే సునీల్ కుమార్ కావచ్చు, అవినాష్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్షీట్లో పెట్టడం కావచ్చు, ఆయన ఏటుగా ఈ కేసులో ఆయన్ని కూడా చేర్చడం కావచ్చు, ఈ పరిణామాలన్నీ కూడా దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాతనే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసులో మొదటి నుంచి కూడా చూస్తే ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు. ఈ క్రమంలో ఎలాగైనా కూడా సునీతారెడ్డి గారు ఈ పోరాటాన్ని ఆపేయాలి అంటే ఆవిడ చేస్తున్నటువంటి పోరాటాన్ని అణిచివేయాలి అంటూ జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు పన్నారు. ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి వ్యక్తిత్వ హననానికే పాల్పడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అలాగే సునీతారెడ్డి గారి పైన ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఆస్తి కోసం సొంత తండ్రినే చంపేసింది అన్నటువంటి ఆరోపణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అందరూ కూడా చేసినటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఆయన సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు. అదే సమయంలో ఈ కేసులో విచారణ చేస్తున్నటువంటి రామ్ సింగ్, ఎస్పీగా ఉన్నటువంటి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కూడా కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. ఏదైతే వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి తోటే రామ్ సింగ్ గారు తన పైన ఒత్తిళ్లు తెస్తున్నారు అంటూ కూడా కేసులు పెట్టించినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పరిణామాలు. అయితే ఈ కేసులో అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి పైన అనేక కుట్రలు జరుగుతూ వచ్చాయి. మొదటి నుంచి దస్తగిరి భార్య కూడా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఏదైతే తన భర్త దస్తగిరికి ప్రాణహాని పొంచి ఉంది అంటే ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అంటూ అనేక సందర్భాల్లో ఆమె ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దస్తగిరి కూడా నేరుగా న్యాయస్థానానికి వెళ్ళి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి అక్కడ తన ఆవేదన వెళ్ళగక్కోవడంతో న్యాయస్థానం కూడా ఆయనకి 2+2 గన్మెన్లతోటి భద్రతను కల్పించారు. అలాగే ఎస్కార్ట్ను కూడా నియమించాలి అంటూ ఎస్కార్ట్ను కూడా ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఆయనకి భద్రత కల్పిస్తున్నట్లుగా ప్రభుత్వం అంగీకరించినప్పటికీ కూడా ఆ భద్రతలో కూడా అనేక డొల్లతనమే కనిపిస్తూ ఉంది. అయితే దస్తగిరి ఈ కేసులో అప్రూవర్గా ఉన్నాడు. ఆయన వాస్తవాలు మాట్లాడితే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఎదురు దెబ్బ కాబోతోంది అని చెప్పి మొదటి నుంచి కూడా దస్తగిరిని కట్టడి చేసే విధంగా ఎన్నో కుట్రలు పడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా చూస్తే ఒక కిడ్నాప్ కేసు అంటూ కూడా ఏదైతే దస్తగిరికి న్యాయస్థానం భద్రత కల్పించాలి అని ఆదేశాలు జారీ చేస్తే తనకున్నటువంటి ఆ భద్రతా సిబ్బందిని చూపించుకుని దస్తగిరి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడు. కొన్ని చోట్లయితే గనక వసూలు చేస్తున్నాడు, ఇంకో పక్కన కిడ్నాపులు చేస్తూ వాటి ద్వారా కూడా అక్రమార్జన చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు, ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఆయన పైన కేసులు పెట్టి ఒక కిడ్నాప్ కేసులో దస్తగిరిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అసలు 2+2 గన్మెన్ల సెక్యూరిటీ ఉంటుంది, ఆయనకు ఎస్కార్ట్ వాహనం ఉంటుంది. ఎస్కార్ట్ వాహనము ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలందు జగన్ ప్రభుత్వం వేరయ్యా, పోలీసులందు జగన్ పోలీసులు వేరయ్యా అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కళ్ళని అడిగినా తెలుస్తుంది.
అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు 2+2 గన్మెన్లు ఆయనకు ఉండంగా ఆయన వెళ్ళి కిడ్నాప్లు లేదంటే కనుక హఫ్తాలు వసూళ్లు చేయడాలు, ఈ వసూలు పనులు చేయటాలు ఇవన్నీ చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తూ దస్తగిరిని ఒక కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. 82 రోజుల పాటు జైల్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఈ జైల్లో పెట్టినటువంటి క్రమంలోనే ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఉన్నాడో ఆ శివశంకర్ రెడ్డి కుమారుడిని, ఆయన ఒక డాక్టరు, మరి ఈయనకు ఆరోగ్య పరీక్షలు చేయాలి అన్నట్లుగా ఆయన్ని జైల్లోకి పంపించి ఆయన ద్వారా కూడా బేరసారాలు ఆడించారు అని దస్తగిరి తాజాగా చేసినటువంటి ఒక సంచలనమైనటువంటి ప్రకటన. ముఖ్యంగా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు, ఆయన జైల్లో ఉన్నటువంటి క్రమంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన దగ్గరకు వచ్చి ఈ కేసుకు సంబంధించి నువ్వేమీ మాట్లాడకు, ఎక్కడా ఏ రకమైనటువంటి ప్రకటనలు చెయ్యకు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా కూడా అవన్నీ రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదకరంగా, అంటే ఎదురు దెబ్బగా పరిణమించేటువంటి ప్రమాదం ఉంది, కాబట్టి నువ్వు మాట్లాడకుండా సైలెంట్ అయిపోతే చాలు, అది ఇంకా ఎన్నికలు కానీ ఈ కేసుని ఎలాగా పక్కదారి పట్టించాలి అవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి వచ్చి దస్తగిరికి జైల్లోనే నేరుగా 20 కోట్ల రూపాయలు బేరం మాట్లాడినట్టుగా కూడా నిన్న దస్తగిరి మీడియా ముందు చెప్పినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆయన దానికి అంగీకరించలేదు. ఇక బెయిల్ పైన బయటకు వచ్చారు. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అరెస్ట్ చేసేందుకు ఇంకో కేసును కూడా పెట్టి ఈ రోజున దస్తగిరిని వేధించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దస్తగిరి తన ప్రాణాలకి ముప్పు పొంచి ఉంది అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తనకి భద్రత కల్పించాలి అంటూ వేడుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఈ క్రమంలోనే సిబిఐ కోర్టులో కూడా ఏదైతే తనని అరెస్ట్ చేయాలి అంటూ పోలీసులు అయితే కనుక ఏవైతే ఆదేశాలు జారీ చేశారో వాళ్ళు అరెస్ట్ వారెంట్ను కూడా తీసుకొచ్చారో దాన్ని రీకాల్ చేయాలి అంటూ దస్తగిరి సిబిఐ కోర్టును ఆశ్రయించారు. ఇక సిబిఐ కోర్టు కూడా ఆయన వేసినటువంటి ఆ రీకాల్ పిటిషన్ని అనుమతించి మార్చి 12వ తారీఖున దీనిపైన విచారణ అయితే చేపట్టబోతా ఉన్నారు. కానీ ఏదైతే దస్తగిరి ఈ కేసు విషయాల్లో వాస్తవాలు బయట మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తే ఖచ్చితంగా అవి రేపు పొద్దుట ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రమాదకరంగా, అంటే ఒక ఎదురు దెబ్బగా పరిణమించేటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే ఇప్పటికే విచారణ తర్వాత, సిబిఐ విచారణ తర్వాత అందరి వేళ్ళు ఎవరి వైపు చూపిస్తున్నాయి? కుట్రదారులు ఎవరంటే ఏం తెలుస్తూ ఉంది, పాత్రదారులు ఎవరంటే విచారణలో ఏం తేలింది? అందరి వేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ వైపే చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. ఇంకో పక్కన సునీతారెడ్డి గారు కూడా ఏదైతే అవినాష్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్, తెలంగాణ హైకోర్టు మే 31వ తారీఖున ఏదైతే ముందస్తు బెయిల్ని మంజూరు చేశారో ఆ ముందస్తు బెయిల్ని రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. అది కూడా రేపు ఏప్రిల్లో విచారణకు రాబోతూ ఉంది. ఇక ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటే ఖచ్చితంగా రేపు రానున్నటువంటి రోజుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విచారణ వేగవంతమై అటు అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కావచ్చు, మిగతా సాక్షుల్ని కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులో పూర్తి స్థాయిలో సిబిఐ అధికారులు కనుక సాక్ష్యాలను సేకరించి అవన్నీ కూడా న్యాయస్థానానికి సమర్పించినటువంటి క్రమంలో ఇందులో పాత్రదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు జగన్ అండ్ కోగానే గనక నిర్ధారణ అయితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముంగిట ఒక ఎదురు దెబ్బ, చెంపదెబ్బలాగా పరిణమించేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా ఆ రోజున ఏదైతే 2019లో ఆయన ఈ హత్య కేసుని వాడుకుని ఏ విధంగా అయితే సానుభూతి పొంది అధికారంలోకి వచ్చారో అదే కేసు రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక కోలుకోలేనటువంటి దెబ్బగా కూడా పరిణమించబోయేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ఏవి కూడా ముందుకు సాగకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే దస్తగిరిని అవసరమైతే ప్రలోభాలకి గురి చేసి అయినా కూడా తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అని చెప్పి ఆయనకు ఏకంగా 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లుగా దస్తగిరే వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక మాట వినకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గర తెలిసిందే కదా, ఒకవేళ ఆయన చెప్పినటువంటి మాట వినకపోతే భౌతికంగా కూడా లేకుండా చేయడానికి వెనకాడనటువంటి వ్యక్తిగా కూడా ఈరోజు దస్తగిరే నేరుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అది కూడా ఎవరి నుంచి పొంచి ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతీరెడ్డి, అలాగే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు నుంచే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది అని చెప్పేసి ఆయన తన ఆవేదన వెలగక్కుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి. తనకి రక్షణ కల్పించాలి,
తాను పైన ఏదైతే కిడ్నాప్ కేసు నమోదు చేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి ఇప్పటికే ఒక సంకేతాలు అయితే ఇస్తూ ఉన్నారో, ఒక సమాచారాన్ని అయితే అందిస్తూ ఉన్నారో, తాను ఆ విధంగా ఎక్కడా కూడా ఏ కిడ్నాప్కి పాల్పడలేదు. ఈ రోజున కేవలం తనను అడ్డు తొలగించుకునేటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నారు, భౌతికంగా లేకుండా చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. కాబట్టి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలి అంటూ ఈ రోజున దస్తగిరి ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని కూడా అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు వరకు కూడా ఈ కేసుకు సంబంధించి, అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనేక మలుపులు, అనేక పరిణామాలు చూస్తూ వచ్చాం. కానీ ఇక రాబోతున్నటువంటి రోజుల్లో అయితే మాత్రం ఒక కీలక పరిణామం ఏదైతే రేపు మార్చి 12వ తారీఖు తర్వాత ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా ఇప్పటికే న్యాయ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.